నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి, చిరుధాన్యాలతో. ఈ చిరుధాన్యం వచ్చేసి కొంచెం ప్రత్యేకమైనది, క్వినోవా అని చెప్పి. ఈ క్వినోవా అన్నది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది, అండ్ దీని తెలుగులో ఏమంటారు అన్నది అయితే నాకు తెలియదు. సో ఇప్పటివరకు అయితే క్వినోవా అనే తెలుసు నాకు. అండ్ ఇది వచ్చేసి మిగతా వాటితో పోలిస్తే కొంచెం ఇంత ప్రత్యేకమైనది, అండ్ మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం ఇంకా మంచి బెనిఫిట్స్ ఇచ్చేది. అండ్ దాంతో ఈరోజు మనం దోసాస్, క్వినోవా దోసాస్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ క్వినోవాస్ అన్నవి బిట్ ఎక్స్పెన్సివ్. మిగతా మిల్లెట్స్ అన్నీ కూడా 10 రూపాయలు అనుకోండి ఫర్ సపోజ్. ఇది జస్ట్ ఒక 15 రూపాయలు అలా ఉంటుంది, కొంచెం అంతా ఎక్కువ. అలా అని అవాయిడ్ చేయొద్దు. ఎప్పుడు తీసుకునే తీసుకొని మనకి బోర్ అనిపిస్తుంది. కొత్త కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉంటే మనకి ఫ్రెష్నెస్ అన్నది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చి హాఫ్ కేజీ ప్యాకెట్ నాకు వచ్చేసి అరౌండ్ 110 రూపీస్ అలా పడింది, బట్ ఇట్స్ క్వైట్ కామన్, అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో వచ్చేసి మనం వీటితో దోసాస్ వేసుకునేటప్పుడు ఇవన్నీ కాదని మిల్లెట్స్ ఏవైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని 4 నుంచి 6 గంటలు కంపల్సరీ మనం వీటిని నానబెట్టుకోవాలండి. లేదా దాంట్లో పైతిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మనం డైరెక్ట్గా అంటే కుక్కర్లో వేసి వండేసుకుంటే అయిపోతుంది కదా అని ఈ మధ్య చాలామంది అలా ప్రిఫర్ చేస్తున్నారు. అలా చేశారనుకోండి, పైతిక్ యాసిడ్ మన బాడీలోకి వెళ్ళాక జింక్ అండ్ ఇంకా ఐరన్ని అది పీల్చేసుకుంటుంది అనమాట. సో అలా పీల్చుకోవడం మొదలుపెట్టింది అంటే మనకి ఇంకా ప్రమాదం. సో ఖచ్చితంగా నానపెట్టుకొని తినండి. ఇవి వచ్చేసి గింజలు ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం ఫ్లాట్గా ఉంటాయి. నేను ఇవి 1 కప్ అంతా తీసుకున్నాను క్వినోవా గింజలని. అండ్ దీంతో పాటు 1/4 కప్ ఒక 1/4 కప్ అంతా మినప్పప్పు తీసుకున్నానంటే, ఇప్పుడు ఇవి 1 కప్ తీసుకున్నాం అనుకోండి, 4 నుంచి 5 స్పూన్లు మినప్పప్పు తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ అంతా మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి 6 గంటల సేపు నేను నీళ్ళల్లో నానపెట్టుకుంటూ ఉంటాను. ఈ క్వినోవా అన్నది మిగతా చిరుధాన్యాలలాగా రౌండ్గా గింజలాగా ఉండదు, కొంచెం అంతా ఫ్లాట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నేను తరువుగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని వీటిని ఇప్పుడు ఒక 6 గంటలు అన్నది మనం నానపెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని. అండ్ ఆఫ్టర్ 6 అవర్స్ మనం వీటిని చూస్తే ఇవి కొంచెం అంత ఉబ్బి మనకి డిఫరెంట్ లుక్తో ఉంటుందన్నమాట. సో 6 గంటల తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫైన్గా మిక్సీ చేసుకుందాం. ఇవి సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు, అన్నీ కలిపి వేసుకోవచ్చు. నేను అన్నీ కలిపి వేసేసుకున్నాను. అండ్ సో నేను వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను. ఇవి గ్లూకోటిన్ ఫ్రీ అండి, ఇంకొకటి, ఎందుకంటే మనం రైస్ అలాంటివి ఏమి యూజ్ చేయట్లా, గ్లూకోటిన్ ఫ్రీ. అండ్ నాకు ఇలా స్మూత్ పేస్ట్ చేసేసుకున్నాను నేను. అండ్ ఇది ఒక నా ఫస్ట్ బ్యాచ్. అండ్ సెకండ్ బ్యాచ్లో అంటే మీరు ఇప్పుడే వేసుకోవచ్చు కూడా, నేను సెకండ్ టైం వేసుకునేటప్పుడు చాలా స్మూత్గా చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో నేను ఇంకొన్ని అటుకులు అన్నవి యాడ్ చేస్తున్నాను. లైక్ మీరు రైస్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 నిమిషాలు నానపెట్టుకున్న అటుకుల్ని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఈ అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకొని ఇది కూడా ఫైన్ పేస్ట్లా చేసేసుకొని మనం ఫర్మెంటేషన్ చేయాలి. కంపల్సరీ ఫర్మెంటేషన్ అన్నది చేసుకుందాము. అప్పటికప్పుడు చేసుకొని తినొద్దు. ఫర్మెంటేషన్ చేశాను. సో 2 రోజు మార్నింగ్కి ఇది ఇలా మంచిగా పులిసింది. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, చక్కగా ఫర్మెంటేషన్ అయితే అయ్యింది. ఇదంతా నాకు బ్యాటర్ అంతా కూడా ఫర్మెంటేషన్ అయ్యింది. అండ్ ఇవి ఒక దోసాస్ కూడా మంచి కలర్తో మంచి క్రిస్పీ టెక్స్చర్తో ఉంటాయండి. సో ఇప్పుడు నేను దీంతో దోసాస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దోశలు వేయడం అన్నది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం ఇప్పుడు దోసాస్ అనేవి వేసేసుకుందాము. సో నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. అండ్ ఇవి ఎంత ఫైన్గా కావాలంటే అంత ఫైన్గా వేసుకోవచ్చు, చాలా పల్చగా వేసుకోవచ్చు, కానీ చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. బట్ మిల్లెట్స్ కాబట్టి దీనికి ఒక రకమైన ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట. లైక్ చిరుధాన్యాలతో చేసే వాటికి అది సహజంగా ఉంటుంది. నార్మల్ దోసాస్తో పోలిస్తే ఇవి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. అండ్ ఇవి నార్మల్ రెగ్యులర్ దోసాస్ లాగా మీరు ఎలా అయితే సర్వ్ చేసుకుంటారో అలా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లెయిన్ దోశ వేసుకున్నాను. అండ్ నాకు ఈ దోశల్లో బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఇది ఏంటి అంటే, నేను చికెన్ కారపొడితో వేసుకుంటాను దోశ. అదైతే నా బెస్ట్ అండ్ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. అంటే మంచి ఒక రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనేది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటూ ఉంటాను. అప్పుడు ఇది ప్రిఫర్ చేస్తాను అన్నమాట. చూసారు కదా, కలర్ కూడా ఎంత చక్కని ఫైన్ కలర్లో వచ్చిందో దోశ. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను చికెన్తో వేసుకుంటున్నాను.
ఐ మీన్ చికెన్ కారప్పొడి వేసుకొని వేసుకుంటున్నాను అనుకో. నెక్స్ట్ దోశ ఎవరికైనా చికెన్ కారప్పొడితో ఐ మీన్ ఆ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తానండి, చెక్ చేయండి. ఆ చికెన్ కారప్పొడి కూడా చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని ఇంకా నేను సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయక్కర్లేదు, బికాజ్ నేను కారప్పొడి పెట్టుకున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 2 డిఫరెంట్ చట్నీస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఒకటి వచ్చేసి టమాటో చట్నీ అండ్ అదర్ వన్ వచ్చేసి పల్లి. అంటే రెగ్యులర్గా ఇంట్లో టమాటా చట్నీ అన్నది కామన్గా ఉంటుంది మాకు ఎప్పుడు, ఐ మీన్ అన్ని రెసిపీస్లో. అండ్ పల్లి ఆర్ సమ్ అదర్ చట్నీ అన్నది డైలీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఎలా తీసుకున్నా కూడా ఈ రెసిపీ అన్నది అల్టిమేట్ ఉంటుంది. అండ్ మనకి మిల్లెట్స్తో తీసుకున్నప్పుడు ఏంటి అంటే అది కొంచెం ఎక్కువసేపు మనకి ఆకలి వేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ అన్నది కొంచెం తగ్గించి అలాగా మనం డైట్ అన్నది ఫాలో అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి నా ఛానల్లో రెగ్యులర్గా మీకు డైట్కి సంబంధించిన రెసిపీస్ అన్నవి తప్పకుండా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అందులో ఇది ఒక మంచి డైట్ అనమాట. సో మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.